హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేసీ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ మరియు వయోవృద్ధుల, వికలాంగుల శాఖ నుంచి కొన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదలైందండి. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఏమేమి పోస్టులు ఉన్నాయి, దరఖాస్తుకు సమర్పించాల్సిన చివరి తేదీ ఏంటి, దానికి అటాచ్ చేయాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి, అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయడం అనేది పూర్తి వివరాలు వీడియో చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క ప్రెస్ నోట్ మరియు అప్లికేషన్ ఫామ్ PDF అనేవి మనం టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశానండి. లేకపోతే మీరు రంగారెడ్డి.తెలంగాణ.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి కిందకు స్క్రోల్ డౌన్ చేస్తే వాట్స్ న్యూలో ఫస్ట్ ఉన్న దాంట్లోనే ఉంటుందండి అప్లికేషన్ అని చెప్పి. అది క్లిక్ చేస్తే మీకు అక్కడ ప్రెస్ నోట్ అండ్ PDF అవైలబుల్ ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. సో ఇంకా నోటిఫికేషన్ విషయానికి వస్తే, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ పరిధిలో నడుస్తున్న మిషన్ వాత్సల్య పథకం కింద రంగారెడ్డి జిల్లాలోని జిల్లా బాలల పరిరక్షణ విభాగంలోని స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీలో ఖాళీగా ఉన్న పోస్టులకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ అనేది చేయబోతున్నారని, ఈ యొక్క పోస్టులకి దరఖాస్తులు అనేవి ఆహ్వానిస్తున్నట్లు ఈ యొక్క ప్రెస్ నోట్లు ఇచ్చారండి. ఇంకా ఈ యొక్క పోస్టులకి అప్లికేషన్ అనేది ఎక్కడ సమర్పించాల్సి ఉంటుందంటే, ఐడిఓసి భవనం G6 కొంగర్ కలాన్ కలెక్టరేట్ రంగారెడ్డి జిల్లాలో బై హ్యాండ్ సబ్మిషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి ఒక ఆర్టికల్ ఇచ్చారండి. ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి 3, 2026 అండి. సాయంత్రం 5 గంటల లోపల యొక్క అప్లికేషన్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకా పోస్టుల విషయానికి వస్తే, నర్సులు, ఈ యొక్క పోస్టుకి మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులండి. మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. ఈ యొక్క పోస్టుకి వేతనం వచ్చేసి 11,916 రూపాయలు ఉంది. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి చౌకీదార్ అండి. దీంట్లో 4 పోస్టులు ఉన్నాయి. ఈ యొక్క పోస్టుకి వేతనం వచ్చేసి 7,944 రూపాయలు. ఇంకా నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఆయా అండి. ఈ యొక్క పోస్టుకి మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. మొత్తం 5 పోస్టులు ఉన్నాయి. ఇంకా ఈ యొక్క పోస్ట్కి వేతనం వచ్చేసి 7,944 రూపాయలు. అండ్ ఇంకా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో మీరు జతపరచాల్సిన సర్టిఫికేట్స్ ఏంటంటే, మీ విద్యార్హత సర్టిఫికేట్లు, అనుభవ ధృవపత్రాలు, జనన వయసు ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్ ప్రతులు, కుల ధృవీకరణ పత్రం అండ్ పాస్పోర్ట్ సైజులు 2 కావాల్సి ఉంటుందని చెప్పి ఇచ్చారండి. ఇంకా గమనిక అని చెప్పి, పోస్టుల సంఖ్యలో మార్పులు అవసరమైతే జిల్లా అధికారి గారి నిర్ణయం ప్రకారంగా జరుగుతుందని చెప్పి, ఇంకా ఎంపిక పూర్తిగా మిషన్ వాత్సల్య మార్గదర్శకాల ప్రకారంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం జరుగుతుందని చెప్పి ఇచ్చారండి. అండ్ అసంపూర్ణ దరఖాస్తులను తిరస్కరించబడతాయని చెప్పి కూడా ఇచ్చారు. ఇంకా నేను చెప్పినట్టు చిరునామా వచ్చేసి జిల్లా సంక్షేమాధికారి, మహిళా అండ్ శిశు సంక్షేమ శాఖ, IDOC భవనం G6 కొంగర్ కలాన్ కలెక్టరేట్ రంగారెడ్డిలో మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకా సంప్రదించడానికి ఈమెయిల్ అడ్రస్ వచ్చేసి wdcwmis.rr@gmail.com అండ్ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారండి. నెంబర్ వచ్చేసి 8099022990. ఇది ఫ్రెండ్స్ ఈ ప్రెస్ నోట్ సంబంధించిన డీటెయిల్స్. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇక్కడ రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఉన్నది, అక్కడ మీ ఫోటో అనేది పేస్ట్ చేయండి. తర్వాత ఇక్కడ పొజిషన్ అప్లైడ్ ఫర్లో ఏ పోస్ట్కి అయితే మీరు అప్లై చేస్తున్నారో అక్కడ పోస్ట్ పేరు అనేది మెన్షన్ చేయండి. తర్వాత మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. నేమ్ అనేది యాజ్ పర్ SSC ప్రకారంగా మీ నేమ్ ఏదైతే ఉందో అక్కడ మెన్షన్ చేయండి. తర్వాత సన్ ఆఫ్, డాటర్ ఆఫ్, వైఫ్ ఆఫ్ ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ మీ రెసిడెన్షియల్ అడ్రస్ అనేది ఇవ్వండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడి ఇవ్వండి. తర్వాత మీ జెండర్ని స్పెసిఫై చేసి, తర్వాత క్యాస్ట్ అనేది కూడా రాయండి. దాని తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ అనేది 1/7/2025 నాటికి మీ యొక్క వయసు ఎంత అనేది అక్కడ రాయండి. డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా యాజ్ పర్ SSC ప్రకారంగా ఉండాలని చెప్పి ఇచ్చారు. అండ్ డిజేబిలిటీ ఏమైనా ఉంటే అది మెన్షన్ చేయాల్సి ఉంటుంది, లేదు అంటే నో అని ఇవ్వండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండి. ఇక్కడ మీ యొక్క క్వాలిఫికేషన్ ప్రకారంగా రాయాలండి. ఏం ఎగ్జామినేషన్, ఏ యొక్క స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ అండ్ ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు ఎంత పర్సెంటేజ్ అనేది మీకు వచ్చిందని రాయాల్సి ఉంటుంది. తర్వాత ట్రైనింగ్స్ అటెండెడ్ అంటే ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఏదైనా ట్రైనింగ్స్ కానీ కోర్సులు కానీ మీరు చేసి ఉంటే ఆ డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ఎక్స్పీరియన్స్, ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా, లేకుంటే ప్రీవియస్ ఎంప్లాయ్మెంట్ మీరు ఏమైనా వర్క్ చేసి ఉంటే వాటి డీటెయిల్స్ అనేది ఎంప్లాయ్మెంట్ ఎక్స్పీరియన్స్లో మీరు ఇవ్వాల్సి ఉంటుంది. 5 వచ్చేసి మీ కంప్యూటర్ స్కిల్స్ ఉంది అంటే ఎస్ అని చెప్పి దాన్ని స్పెసిఫై చేయండి. తర్వాత అవార్డ్స్ అండ్ సిటేషన్స్ రిసీవ్డ్, దీనికి సంబంధించిన అవార్డ్స్ చేసి ఎలిజిబిలిటీ ఫర్ అపాయింట్మెంట్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారండి. హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఏరియా స్టేటెడ్ ఇన్ సబ్సెక్షన్ 2 అంటే వీటి పోస్టులు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందంటే ఎస్ ఆర్ నో అని ఇవ్వండి. ఎస్ అయితే దాన్ని స్పెసిఫై చేసుకుంటూ దేంట్లో మీకు వర్క్ చేశారు అండ్ అచీవ్మెంట్స్ ఏమున్నాయి అనేది మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 2 వచ్చేసి ఎనీ పాస్ట్ రికార్డ్స్ ఆఫ్ వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్ చైల్డ్ రైట్స్ ఏమైనా ఉంటే ఎస్ అంటే ఇది మాక్సిమం నో అని ఉంటుందండి. ఒకవేళ ఏదైనా మీ మీద ఇలా వైలేషన్ అయ్యి ఏమైనా ఇష్యూస్ అనేది రిజిస్టర్ అయితే ఇక్కడ ఎస్ అని ఇవ్వాలి, లేదంటే నో అని ఇవ్వండి. నెక్స్ట్ కన్విక్టెడ్ ఆర్ సెంటెన్స్ ఫర్ ఇంప్రిజన్మెంట్ అని ఉందండి. ఎస్ అయితే నో అయితే నో అండి. ఒకవేళ ఎస్ అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ కార్పొరేషన్ అదర్ బాడీ నుంచి ఏమైనా డిస్మిస్ అవ్వడం, రిమూవ్ చేయడం అనేది ఏమైనా జరిగితే ఎస్ అని ఇవ్వండి, లేదు అంటే నో అని మెన్షన్ చేయాలి. తర్వాత రిఫరెన్స్ అని చెప్పి ఎవరైనా ఇద్దరు డీటెయిల్స్ అనేది మీకు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. వాళ్ళ పేరు అండ్ వాళ్ళ అడ్రస్, ఫోన్ నెంబర్, వాళ్ళతో మీ రిలేషన్షిప్ అంటే మీ చుట్టుపక్కల ఎవరైనా ఎంక్వైరీ కోసం ఒక 2 నేమ్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత 9 వచ్చేసి అండర్టేకింగ్ అని చెప్పి మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్ అని చెప్పి మీ సిగ్నేచర్ అండ్ డేట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.